హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. సో మీ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ, చిన్న సెలబ్రేషన్. సో అందరికీ హ్యాపీ హోలీ. సో హోలీ స్పెషల్ వచ్చేసి ఈరోజు లస్సీ చేద్దాము. చాలా హెల్దీ డ్రింక్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో పదండి మరి చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి, దాంట్లో కర్డ్ వేసుకోండి. కర్డ్ మీకు ఎన్ని గ్లాసెస్ అయితే కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి తీసుకోండి. సో నేను ఇక్కడ చాలానే తీసుకుంటున్నాను. దీనిని ఉండలుగా లేకుండా స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ కూడా పట్టొచ్చు, కాకపోతే ఇదైతే కొంచెం బెటర్. సో అలానే 1 ఫుల్ కప్ నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా మీకు స్వీట్నెస్ తక్కువ ఇష్టం అని అంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేదు ఇష్టము అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ ప్రకారం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా మిక్స్ అయిపోవాలి. సో క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అలానే ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ మిల్క్ అయితే తీసుకున్నాను, కాకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. లేదు అంటే అది చిక్కగా క్రీమీగా కాకుండా పల్చగా మజ్జిగలాగా వచ్చేస్తుంది. సో అది కాదు కదా, మనకి క్రీమీగా లస్సీ కన్సిస్టెన్సీ కావాలి. సో అందుకోసమే మెల్లిమెల్లిగా చూస్తూ వేసుకోండి. నాకైతే ఫుల్ 1 కప్ అయితే పట్టింది. సో అది పల్చగా ఏమి అవ్వలేదు, థిక్గానే ఉంది. సో కంప్లీట్గా వేసుకొని దాన్ని కూడా చాలాసేపు బీట్ చేయాలి. తర్వాత నేను ఇక్కడ బాదాంని కొన్ని తీసుకొని వాటిని బాగా క్రష్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఇందులో నేను లైన్ డేట్స్ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్, లస్సీలో కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఐస్ క్రీమ్. సో వెనిలా ఫ్లేవర్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది, లస్సీ ఫ్లేవర్ అనేది మీకు వస్తుంది. సో వెనిలా వేసుకోవాలి. 1 ఫుల్ స్పూన్ వేసుకున్నాను, పెద్ద స్పూన్తోనే నేను వేసుకున్నాను. సో ఇది ఇంకొంచెం థిక్నెస్ ఇచ్చేసి దాని టేస్ట్ కూడా చేంజ్ చేస్తుంది. పర్ఫెక్ట్ మీకు లస్సీ టేస్ట్ అనేది వస్తుంది. వేరే ఫ్లేవర్ వేసుకుంటే అంత రాకపోవచ్చు, అది డిఫరెంట్ ఫ్లేవర్ అయిపోతుంది. సో ఇదైతే బెటర్. సో అంతే, ఇంకా అయిపోయింది. వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ లస్సీ అనేది రెడీ అయిపోతుంది. సో ఎస్, ఇది రెడీ అయిపోయింది. సో లస్సీ వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకున్నాను. సో దానిపైన గార్నిష్ కోసం చాప్ చేసుకున్న బాదం పప్పులను కూడా వేసుకుంటున్నాను. అంతే, చాలా యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, లేదంటే టేస్ట్ మిస్ అయిపోతారు. సో అంతే, రెడీ అయిపోయింది లస్సీ. సో మీ హోలీని స్పెషల్గా చేసుకోండి ఈ లస్సీతో. సో మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ హోలీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.